अगर आप चाहते हैं कि आपका दिल सेहतमंद रहे और दिल की बीमारियों से बचे रहें, तो आप हमारे कार्डियक डिकॉक्शन यानी काढ़ा इस्तेमाल करें, जिसके इस्तेमाल से आप दिल की बीमारियों से महफूज रहेंगे। हमारा पता है कार्डियो हील यूनानी हार्ट क्लिनिक, नज़दीक सहीफ़ा मस्जिद आज़मपुरा हैदराबाद। मज़ीद तफसीलात के लिए दिए गए फ़ोन नंबरात पर रब्ता कर सकते हैं। कॉन्टैक्ट नंबर है 93815261। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। शहर हैदराबाद में आज एक हैरानकुन वाक़या आया पेश। गुड्डी मलकापुर एक्स रोड के किंग्स पैलेस फंक्शन हॉल के अंदर दावत रमज़ान एक्सपो के मुंतज़मीन में से एक ने हफ्ता 29 मार्च को खुली फिजा में बंदूक के 2 राउंड गोलियां चलाई। एसीपी कुलसुमपुरा मोहम्मद मुनव्वर के मुताबिक एक्सपो में परफ्यूम खरीदने आने वाले फरहान और मुंतज़मीन के दरमियान झगड़ा हुआ। एसीपी ने बताया कि एक गर्मा गर्म बहस के बाद फरहान और उसके दोस्तों ने कुछ लोगों पर हमला किया, जिनमें एक अतीकुद्दीन भी शामिल थे। अचानक इसने अपनी लाइसेंस याफ्ता बंदूक निकाली और हवा में 2 राउंड फायर किए। एसीपी ने मजीद कहा कि वाक़ये में कोई जख्मी नहीं हुआ। इत्तला मिलने पर पुलिस वाक़ये पर पहुंची और अतीकुद्दीन की बंदूक कब्जे में ले लिया। मुकदमा दर्ज कर लिया गया और तहकीकात जारी है। दावत रमज़ान एक्सपो का एहतमाम टेनिस लेजेंड सानिया मिर्ज़ा की बहन अनम मिर्ज़ा ने किया था। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और ख़ास खबरों के लिए A18 तेलंगाना न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। ఏడున్నరకు కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మార్నింగ్ మీర్ హసీబుద్దీన్ అలియాస్ హైదర్ ఏసీ గార్డ్స్ ఉండే అతను పరిగి దగ్గర రేగొండి విలేజ్ ఏదో ఉన్నది, దాని సర్పంచ్ అతనికి. అతనికి నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆర్మ్స్ లైసెన్స్ ఉంది. అయితే మార్నింగ్ ఏంటంటే ఇతను కూడా ఒక కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్లో దావత్ రంజాన్ జరుగుతుంది. ఇతను కూడా ఒక స్టాల్ హోల్డర్, ఇలా వైఫ్ ఇతను ఏంటంటే ఒక స్టాల్ పెట్టారు. అయితే అక్కడ అందులో ఒక పర్ఫ్యూమ్ షాప్ ఉంది, టాయ్స్ షాపులు ఉన్నాయి. ఇది మార్నింగ్ అందరూ వైండప్ చేసి వెళ్ళిపోతుంటే ఈ పర్ఫ్యూమ్ షాప్కు టాయ్ షాప్కు మధ్య చిన్న గొడవ జరిగింది. ఏదో వాళ్ళతో టాయ్ షాప్ అతను పర్ఫ్యూమ్ అడిగాడట. ఇతను ఏం చెప్పాడంటే మేమంతా వైండప్ చేసి వెళ్ళిపోతున్నాము లేదని చెప్తే ఇద్దరి మధ్య కొంచెం బయట జరిగింది, గొడవ జరిగింది వాళ్ళిద్దరు. తర్వాత ఇప్పుడు ఆ గొడవలో ఇతను ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇతనికి యాక్చువల్గా సంబంధం లేదు. ఇతను వీళ్ళ వైఫ్తో పాటు ఈయన కూడా షాప్ ఏదో టీ స్టాల్ ఉందట. ఇక అనవసరంగా ఇది వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటాడంటే ఆయన ఏమనుకున్నాడంటే నా మీదకి ఏదో గొడవ జరుగుతుందని ఫైర్ చేశాడు 2 రౌండ్లు .32 పిస్టల్ ఎంఎంతో. అది అతను ఏం చెప్తున్నాడంటే నాకు ఇది వస్తాననుకున్నాను నేను అని, కానీ కాల్పులు చేశానని చెప్తున్నాడు. కానీ అది అవాస్తవం. అది యాక్చువల్గా అతనికి ఆల్రెడీ థ్రెట్ లేదు. అన్నెసెసరీగా అతని లైసెన్స్ కండిషన్స్ ఆయన వైలేట్ చేశాడు. దానికోసం ఆర్మ్స్ యాక్ట్లో కేసు బుక్ చేశాము. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎగ్జిబిషన్ ఈ ఎక్స్పో ఓనర్ ఎవరు సార్? మీరలి. ఎక్స్పో ఓనర్ సార్ అదరతిని కొడుకు ఉన్నారని ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఇగో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రాసుకోండి, మేము చెప్పేది ఉంటే మీరు చేసుకోండి. ఆర్గనైజర్ పేరు మీర్ అలీ మిర్జా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. మీర్ అలీ ఈజ్ ఆర్గనైజర్. మాకు అతని పేరు మీద పర్మిషన్ ఇచ్చాము. అతను ఓకే.